ఇవాళ సినీ పరిశ్రమకి, రాజకీయ రంగానికి ఒక పెద్ద యుద్ధం జరగబోతుందా అనిపిస్తుంది. అల్లు అర్జున్ సినిమా 'పుష్ప 2' రివ్యూ ఏదైతే ఉందో మొదలు బెనిఫిట్ షోలో ఒక మహిళ చనిపోవడం, అబ్బాయి ఆసుపత్రిలో ఉండడం, దీని మీద వాదోపవాదాలు జరిగినాయి. 15 రోజులు అయింది. ఇంకా ఈ అగ్ని చల్లారడం లేదు. ఇవాళ ఒక తప్పు వెనక తప్పు ఇద్దరు చేస్తున్నారంటున్నాను. ఈ మొత్తం సంఘటనకు ముగ్గురు బాధ్యత వహించాలి. నెంబర్ 1, అభిమానం, పిచ్చి అభిమానం, వేరే అభిమానంతో 100,000 రూపాయల టికెట్లు కొనుక్కొని సినిమా చూస్తుంది, అదే రోజు చూస్తానికి పోవడం నెంబర్ 1. అభిమానులు కూడా హెచ్చరించాలి, పిచ్చి అభిమానం పనికిరాదు. రెండోది, ప్రభుత్వం శాంతి భద్రత వ్యవహారం ఖచ్చితంగా రాజ్యం బాధ్యత. ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. అక్కడ వాడు వినకపోతే ఆయన అరెస్ట్ చేసి లోపల వాడాల్సింది. అప్పటికప్పుడే రానివ్వకుండా చేయాల్సిన పని. వచ్చిన తర్వాత ఆ దొమ్మి అవి జరిగినాయి, పెద్ద పెద్ద తొక్కిసలాట జరిగినాయి. ఆ తర్వాత ఆ జరిగిన సంఘటనలు ఉన్నాయి. తర్వాత ఈ 15 రోజులుగా వాళ్ళు పోలేదని వీళ్ళు పోలేదని వాళ్ళు, అంటే ఇప్పటిదాకా ఈ నిన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు దీన్ని చెప్పేదాకా ఈ రాజకీయం సినిమా రంగాన్ని యుద్ధంగా భావించలేదు. కానీ యుద్ధం ముదురుతుంది, ఇది తుఫాను ముందు ప్రశాంతత నేను మొదటి చెప్తున్నాను. ఇప్పుడు ఏమైంది, నిన్న 3 తప్పు వెనుక తప్పు జరుగుతుంది. ఒకటి, ఆనాడు ఆయన పోయిన పద్ధతి కానీ, లేకపోతే ఆనాడు తొక్కిసలాట జరగడానికి కారణం ఏమంటే ముగ్గురు అభిమానులు, అట్లాగే ప్రభుత్వము, శాంతి భద్రత రక్షించాల్సిన పోలీసులు, తర్వాత బాధ్యత రాహిత్యం, ఈ అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యం. 3 కారణాలు. జరిగిన సంఘటన ఎవరు వెనుక తీసుకురారు. ₹1 కోటి ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం రాదు. ఆసుపత్రిలో ఉన్నవాడు రేపటికి టక్కున లేచి తిరిగాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, తప్పు మీద తప్పు జరుగుతుంది. వాళ్ళ అల్లు అర్జున్ మీద దాడిని ఏదైతే నేను పూర్తిగా ఖండిస్తున్నాను, తప్పు అంటున్నాను. ఎందుకు తప్పు అంటున్నానంటే, ఆ భౌతిక దాడి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో కన్ను పన్నుకు పన్ను ఉండొద్దు కూడా అంటున్నాను. తప్పు జరిగితే కోర్టు చూసుకుంటుంది, చట్టం తన పని చేసుకుంటుంది. అందుకని సెలబ్రిటీలకు చట్టం, రాజకీయ నాయకులకు చట్టం ఉండొద్దు, కరెక్టే. రేవంత్ రెడ్డి గారితోనే ఏకీపిస్తున్నా. కానీ ఆ చట్టం లేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే, అటువంటి చట్టాలు అమలు అవుతున్నాయని అనిపిస్తుంది. కక్ష సాధింపు చర్యలు ఇట్లాంటివి జరుగుతున్నాయని మాకు అనిపిస్తుంది. ఇవాళ ఈ 2, అంటే అల్లు అర్జున్ గారి మీద ఎవరైతే దాడి జరిగిందో అక్కడ వాళ్ళకు కూడా ఆ ఇంటి మీద, దాంతో ఏమనిపిస్తుంది, కావాలని మరి ఈ రాజకీయ పార్టీలు ప్రోత్సహించి వారి మీద పంపుతున్నారా? ఇది తప్పే కదా. ఆయన ఓ తప్పు చేసిండు, బాధ్యత రాహిత్యం అంతవరకు, నిర్లక్ష్యము, నేరపూర్తి నిర్లక్ష్యము. దానికి కేసు అనుభవిస్తున్నాడు, కేసు పోయిండు, భద్రత బెయిల్ చేసుకున్నాడు, బెయిల్ చేసుకున్నాడు, జైలుకి పోయిండు, బెయిల్ వచ్చింది, ఇంటికి వచ్చిండు కదా. అటువంటి అప్పుడు దీన్ని మళ్ళీ ఆ ఇంటి మీద పోవడం ఏంటనే సమస్య వస్తుంది. దానికి కారణం కూడా ఆయన చేసుకునే స్వయంకృత అపరాధం. రెండోది, మొదటేమో ఆనాడు ఆ సంఘటన కారణం బాధ్యత రాహిత్యం, నేరపూర్తి నిర్లక్ష్యం అల్లు అర్జున్ది. రెండోది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం కరెక్టా కాదంటే నేను పూర్తిగా కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మళ్ళీ రేవంత్ రెడ్డి నుంచి మొదలైంది. ఒక ముఖ్యమంత్రిగా ఒక జరిగిన సంఘటన గురించి, చిన్న సంఘటన అంటున్నారు, దాన్ని చిన్న సంఘటన మనిషి మా ప్రాణం పోవడం చిన్న సంఘటన అనవచ్చు మీరు, అది కాదు. చిన్న సంఘటన ఎందుకు అంటున్నానంటే, అక్కడ ఒక ప్రాణం పోయింది, అది కాదు, కేసు అయింది. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? కోర్టులో కేసు ఉన్నది, కేసు నడుస్తున్నది, శాంతి భద్రతలకు సంబంధించిన హోంశాఖ మంత్రి ఆయన అసెంబ్లీ సాక్షిగా అడిగితే, అయ్యా కోర్టులో కేసు ఉంది, నేను మాట్లాడాలంటే అయిపోయింది, అక్బరుద్దీన్ అడిగింది, నేను మాట్లాడాల్సిన అవసరం లేకుండా అంటున్నాను. కానీ రెండోది ఏమైందంటే, అసెంబ్లీ సాక్షిగా ఆయన కొన్ని వివరాలు చెప్పిండు. అది సరే, అది దాన్ని సమర్థిద్దాం కొద్దిసేపటికి. దాన్ని చెప్పగానే దానికి వ్యతిరేకంగా ఈయన వచ్చి రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ చెప్పలేదు. అందుకని అల్లు అర్జున్ మాట్లాడిన మాటలలో అసత్యాలున్నాయి, అర్ధసత్యాలున్నాయని మనకు అర్థమైంది. ఒక్కటి సత్యం ఏంటంటే, అర్ధసత్యం ఏంటంటే, కమిషనర్ నాకు చెప్పలేదు అంటున్నారు. మరి చెప్పిండా చెప్పలేదని కమిషనర్ సాక్ష్యంగా ఉండాలని మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఇవాళ మిగతాన్ని అసత్యాలు ఎందుకు అంటున్నానంటే, ఆ తర్వాత సీసీ ఫుటేజ్ వచ్చింది కదా. ఆయన ఏవైతే నిన్న అల్లు అర్జున్ గారు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో అవన్నీ అబద్ధాలని తేలినాయి. ఎట్లా తేలినాయి అంటే, ఆ తేలినే కనుక దాడి చేయాలంటే దాడి చేస్తున్న కరెక్ట్ కాదు, ఎవరు చెప్పారు. కానీ ఎందుకు తేలినాయి, ఇట్లా చూద్దాం. ఒకటి, ఆయన తన భార్య పిల్లలతో పోయిండు, సినిమా చూస్తుంటే తెలిసింది. తెలవగానే నేను ఒక్కడిని వెళ్ళిపోయినా, భార్య పిల్లల్ని విడిచిపెట్టిపోతారా, ఇంత మనిషి చనిపోయిండు, నాకు ఉన్నంత ఏజ్ కొడుకున్నారు, అటువంటి చనిపోయినప్పుడు నేను అట్లా చూస్తానా, సినిమా చూస్తానా అని చెప్పిండు కదా. కానీ సీసీ ఫుటేజ్ చూసినా, అక్కడికి పోయిన తర్వాత క్లైమాక్స్ దాకా, 12 దాకా, 11:30 దాకా ఆల్మోస్ట్ ఆల్ సినిమా థియేటర్లో కూర్చున్నట్టు తెలిసింది, కనపడుతుంది మనకు. అటు క్లైమాక్స్ కనపడుతుంది, ఇటు పక్క ఆయన కూర్చొని చప్పట్లు కొడుతున్న సంగతి, హుర్రే అనే సంగతి గుర్తొస్తుంది, మనకు కనపడుతుంది. అంటే వీడియో సాక్ష్యం అయితే మనం కాదనిలేం కదా. కమిషనర్ వచ్చి చెప్పిండా చెప్పలేదా దానికి సాక్ష్యం దొరకడం కష్టం. ఎందుకంటే అక్కడ దాకా పోనీయలేదు కమిషనర్ అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు, మన ప్రభుత్వం చెప్తుంది. అటువంటి అప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం ఎంత తప్పో, సరే అవసరమైనప్పుడు మాట్లాడండి అనుకుందాం.
దానికి ప్రతిగా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి పేరు ప్రభుత్వం పేరు ఎక్కడ ప్రస్తావించకుండానే ఏవైతే తాను చెప్పిండో అవి అబద్ధమని తేలింది. ప్రజలకు కొంచెం ఆవేశం వస్తుంది. తప్పు కదా, ఈయన అబద్ధం చెప్తున్నాడు, గతంలో మొత్తం ఎక్కడి నుంచి ఇంజక్షన్ తెప్పించుకున్నది అబద్ధమే, ఆ పిల్లవాడిని బతికించడానికి, లేకుంటే మొత్తం ఖర్చు మేమే భరిస్తున్నాం అనేది అబద్ధమే. నిన్నటిదాకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించేదాకా ఇది కూడా కాలేదు. ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఇమేజ్కి ఇప్పటికే మూడు దెబ్బలు తగినాయి. ఒకటి హైడ్రా, తర్వాత మూసీ నది, మూసీ ప్రక్షాళన. అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోవడం, ఈ రెండింటితో ఇంకెక్కువ పడిపోవడం. ఇప్పుడు ఏమైందంటే సినిమా రంగాన్ని కూడా పారదోలుతారా అనే ఒక మాట వస్తుంది. ఇప్పుడు ప్రముఖ సినిమా నటులు కానీ లేకుంటే ఆర్టిస్టులు కానీ ఏం మాట్లాడుతున్నారంటే, బయటకు పెద్ద నటులు మాట్లాడుతున్నారు కానీ చిన్న నటులు మాట్లాడుతున్నారు, మమ్మల్ని బయటకు పంపిస్తారా, ఇదేంటిది, సినిమా నటుల మీద కక్ష కట్టిందా ప్రభుత్వం అంటున్నారు. ఈ మాట రాకముందే సవరించుకోవాల్సిన అవసరం ఉండే. ఇప్పటికైనా సరే ఇటు ప్రభుత్వము ఓపిక పట్టాలి, ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా ఓపిక పట్టాలి. ఇప్పుడు ఏమైందంటే ఇటు సినిమా ఇండస్ట్రీకి మధ్యన, రాజకీయానికి మధ్యన, ప్రభుత్వానికి మధ్యన ఘర్షణ వాతావరణం ఉంది. ఇది కరెక్ట్ కాదు. హైదరాబాద్ ఇమేజ్కు, హైదరాబాద్ షాన్కు, హైదరాబాద్ అభివృద్ధికి భంగం కలుగుతుంది. అంటే సినిమా పరిశ్రమ ఒకటే సాగుతుందా, పరిశ్రమలు లేవా, చాలా ఉండొచ్చు, కానీ బాగా పబ్లిసిటీ వచ్చే పరిశ్రమ ఇది, ఎక్కువ ప్రజల్లోకి పోయే పరిశ్రమ కనుక ఇప్పటికైనా సరే సమయంలో పాటించాలని కోరుతున్నాం. ఎవరు కూడా ఈ దాడిని ఖండించాలి తప్పనిసరి. ఎవరు కూడా దీన్ని సమర్థించరు, ఖచ్చితంగా ఖండించాల్సింది అంటున్నాం. ఏది అల్లు అర్జున్ ఇంటి మీద దాడి. ఇప్పుడు ఇదో కేసు అవుతుంది అంటే తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే మరి ఒప్పెట్లయితుంది కాదు కదా. కనుక రేవంత్ రెడ్డి గారు అతిగా స్పందించినా నేను అంటున్నాను, అది కరెక్ట్ కాదు. దాని మీద ఈయన ప్రెస్ మీట్ పెట్టడం అంతకంటే తప్పు. ఒక తప్పుకు మరో తప్పు చేసుకుంటూ పోయి ఆఖరికి ఏమైందంటే చివరికి సమాజంలో శాంతి పద్ధతులు భంగం కలుగుతుంది. ఇప్పుడు సినీ పరిశ్రమ ఒకవైపు, ప్రభుత్వం ఒకవైపు ఉంటే ఏమవుతుందంటే ఇప్పటికే రాజకీయ రంగం మొదలైంది. సినిమాలో కూడా అల్లు అర్జున్ పడని వాళ్ళు పరామర్శకు వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడికి ఇప్పుడు జగపతి బాబు గారు వచ్చారు. ఎందుకు వెళ్ళలేదని ప్రశ్న ముందు నేను ఒక మాట అంటున్నాను. ఈ సెలబ్రిటీస్ కనుక హాస్పిటల్కి వెళ్తుంటే చిరంజీవి వెళ్ళి అనుకోండి, రేపు పొద్దున 4 రాళ్ళు వేస్తారు ఎవరైనా, మరి అప్పుడు ఎట్లా, నువ్వు ఎందుకు పోయినావు అంటారు మళ్ళీ అప్పుడు. అందుకని లీగల్గా నేను అడ్వకేట్ కూడా చెప్తున్నాను, ఇప్పుడు దీని శాంతి భద్రతలు భంగం కలగకుండా అందరూ కామ్గా ఉండాలి, ఎవరు మాట్లాడకుంటే ఉంటే బాగుంటుంది. కానీ తప్పలేదు, మాట్లాడకుండా పరిస్థితి ఇప్పుడు కల్పించారు. ఈ ఓయూ జేఏసీ వాళ్ళు దాడి చేయడం వల్ల ఓయూ జేఏసీ వాళ్ళు ఆ ఇంటి మీద దాడి చేయడానికి కూడా కొన్ని టీవీ ఛానల్ కారణం అంటున్నారు. ఇది కూడా కరెక్ట్. తమ రేటింగ్ కోసం ఈ మీడియా కూడా ఇట్లా అతిగా ప్రవర్తించొద్దు, ఇట్లా చేయొద్దని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ వివాదాన్ని సాధ్యమైనంత సమస్య విధంగా ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్, లేకుంటే సినిమా రంగానికి, రాజకీయ రంగానికి పోటీగా చూస్తే రేపు మన సమాజానికి నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా సరే అందరూ సంయమనం పాటించాలని కోరుతూ ఈ వివాదాన్ని పెద్దగా చేయకుండా ఉంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.